హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ ఉమా టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజుల తర్వాత మళ్ళీ లాంగ్ వీడియోలో కలుస్తున్నాను. ఈ వీడియో స్పెషల్‌గా ఎప్పుడో అప్‌లోడ్ చేయాల్సిన వీడియో. భోగి రోజు సెలబ్రేషన్స్ అన్నమాట. కానీ చాలా రోజుల తర్వాత అప్‌లోడ్ చేస్తున్నాను. డిలే అయిపోయింది. సో, 1 మంత్ తర్వాత ఈరోజు అప్‌లోడ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్‌లో భోగి రోజు మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, అలాగే మా బాబుకి భోగి పళ్ళు పోసామనమాట. ఆ సెలబ్రేషన్స్ అవి కూడా ఈ వ్లాగ్‌లో మీకు చూపిస్తాను. మీరందరూ ఎలా భోగి సెలబ్రేట్ చేసుకున్నారో తప్పకుండా కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. సంక్రాంతి పండుగలో మొదటి రోజు జరుపుకునే పండుగే భోగి పండుగ. భోగి పండుగ అంటేనే పాతదాన్ని వదిలి కొత్తదానికి స్వాగతం పలికే పండుగ అని అర్థం. భోగి మంటల్లో పాతవి పనికిరాని వస్తువులను వేసేసి తమలోని దుర్గుణాలను అగ్నికి ఆహుతి చేస్తున్నట్టు, కొత్త ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి గుర్తుగా ఈ పండుగ జరుపుకుంటాం. అలాగే చిన్న పిల్లలకు భోగి పండ్లు పోస్తాము. సో, భోగి పండుగ అనేది మన తెలుగు రాష్ట్రాల్లో చాలా బాగా జరుపుకుంటాం కదా! అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కలాగా జరుపుకుంటారు. మా ఇంటి దగ్గర భోగి మంటలు ఎర్లీ మార్నింగ్ 3:30 నుంచే స్టార్ట్ చేసేసారనమాట. మా వాళ్ళు ఆ టైంకి లేచి వేసేసారు భోగి మంటలు. కానీ మా వాడు ముందు రోజు కాస్త కాఫ్‌తో ఇబ్బంది పడతా ఉన్నాడనమాట. సరిగ్గా నిద్ర లేక వాడు నైట్ అంతా కాస్త ఇబ్బంది పడ్డాడు నిద్రపోవటానికి. సో, మేము కూడా ఎర్లీ మార్నింగ్ లేవడానికి కాస్త లేట్ అయింది. కాసేపు భోగి మంటల దగ్గర ఉన్నాము. అండ్ నెక్స్ట్ భోగి మంటల్లో మా సైడ్ దీపం వెలిగించి ఇంట్లోకి తీసుకెళ్తారనమాట. పూజా మందిరంలో ఉంచుతారు. అట్లాగే మా అత్తమ్మ తీసుకెళ్లారు. నెక్స్ట్ ఇంక ఎర్లీ మార్నింగ్ అయిపోవచ్చింది కాబట్టి ఇంక మేము ఇంటి ముందు ముగ్గులవి వేసుకున్నాము. నెక్స్ట్ ఫ్రెష్ అయ్యి దేవుడి దగ్గర దీపం అయి పెట్టుకున్నాము. మాకు ఇంటికి దగ్గరలోనే లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ ఉంది. సో, ఇంకా మా అత్తమ్మ, మా నానమ్మ, నేను, మా బాబు కలిసి ఇంక టెంపుల్‌కి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకొని మళ్ళీ ఇంటికొచ్చాము. భోగి ఫెస్టివల్ అంటే రాయలసీమ సైడు కన్ఫర్మ్‌గా నాన్ వెజ్ ఉండాల్సిందే అనమాట. సో, ఇంకా టెంపుల్ నుంచి రావటం, ఇంకా మా అత్తమ్మ ఇంకా వంటలవి ప్రిపేర్ చేస్తూ ఉన్నారనమాట. మా లంచ్ కంప్లీట్ అయ్యాక ఈవినింగ్ బాబుకి భోగిపళ్ళు పోయటానికి నాకు బ్యాక్‌గ్రౌండ్ డెకరేషన్‌కి అవి నేను రెడీ చేసుకుంటున్నాను. కొన్ని పేపర్ క్రాఫ్ట్స్ అవి యూజ్ చేసి ఆల్రెడీ యెస్టర్‌డే నేనొక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను. చూడలేదనుకుంటే చూడండి. సింపుల్ ఏ4 సైజ్ షీట్స్ యూజ్ చేసి సింపుల్ డెకరేషన్ అనమాట. చూడలేదంటే గనక లింక్ షేర్ చేస్తాను. తప్పకుండా చూడండి. అలాగే భోగిపళ్ళు పోయడానికి కావాల్సిన థింగ్స్ అన్నీ కూడా అరేంజ్ చేసుకున్నాము. మెయిన్ భోగిపళ్ళు పోయడంలో మెయిన్ ఇంగ్రీడియెంట్స్ 5 ఉంటాయి కదా! భోగిపళ్ళు, చిల్లర నాణాలు, చాక్లెట్స్, చెరుకుగడ ముక్కలు, అలాగే కొన్ని పూలు, ఇంకా ఒక్కొక్కళ్ళ పద్ధతిలో ఒక్కొక్కలాగా చేస్తారు. మెయిన్ ఇంగ్రీడియెంట్స్ అయితే ఈ 5 ఉండేలా చూసుకోవాలి గదా! ఇంకా ఈవినింగ్ బాబుకి భోగిపళ్ళు పోయడానికి అత్తమ్మ ఇంటి దగ్గర ఆంటీ వాళ్ళందరిని పిలిచారనమాట తాంబూలానికి. సో, వాళ్ళందరూ కూడా వచ్చారు ఇంటికి. నెక్స్ట్ ఇంకా స్టార్ట్ చేసాం భోగిపళ్ళు పోయడము. అండ్ ఆల్రెడీ చెప్పాను కదా! బాబుకి ముందు రోజు కాస్త కాఫ్ ఉండడం వల్ల కొంచెం అనీజీ ఉన్నాడు. కొంచెం డల్‌గా ఉన్నాడు. కొద్దిగా టీవీ అది పెట్టి కాస్త మేనేజ్ చేశామనమాట. కొంచెం భోగిపళ్ళు పోసేంత వరకు కూడా. లాస్ట్ 2 ఇయర్స్ కూడా ముందుగా చెప్పాను కదా! ఆ 5 రకాలు మాత్రమే వేసి అట్లా భోగిపళ్ళు పోసామనమాట. ఈసారేంటంటే ఇంటి దగ్గర ఆంటీ అంటే మా అత్తమ్మ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. ఆ ఆంటీ సజెషన్స్ తోటి చేశాము. అంటే బాబుకి పూలదండ వేయడం కానీ, బట్టలు పెట్టడం కానీ ఇవన్నీ కూడా కొత్తే అనమాట. ఫస్ట్ బాబు మదర్ అనమాట. అంటే నేను దిష్టి తీయాలన్నారు ఫస్ట్. సో, గోల్డ్ రింగ్ ఏదన్నా కానీ బాబు తల మీద పెట్టి 3 సార్లు కుడివైపు, అలాగే 3 సార్లు ఎడమ వైపుగా దిష్టి తీసి బాబు తల మీద నుంచి ఆ భోగిపళ్ళనేది పొయ్యాలనమాట. అట్లా 3 సార్లు చేయాలి. అలాగే మదర్ తర్వాత రిమైనింగ్ వాళ్ళు సేమ్ అదే ప్రొసీజర్ అనమాట. అదే పద్ధతిలో బాబుకి బొట్టు అవి పెట్టి దిష్టి తీసి భోగిపళ్ళు పోస్తారు. ముందుగా ప్రిపేర్ చేసుకున్నప్పుడే భోగిపళ్ళు, చిల్లర నాణేలు, అట్లాగే పువ్వులు, చాక్లెట్, చెరుకు గడలు ఇట్లాంటివన్నీ కూడా ఒకే బౌల్‌లో వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు. లేదా అన్నీ విడివిడిగా పెట్టుకొని అప్పుడు పోసేటప్పుడు అట్లానే తీసుకొని వేయొచ్చనమాట. 5 ఏళ్లలోపు పిల్లలకు దిష్టి తగలకుండా, అలాగే చెడు శక్తుల నుంచి రక్షణ కల్పించి, హెల్త్ పరంగా అలాగే ఆయుషు పెరగాలని కోరుకుంటూ ఇట్లా భోగిపళ్ళు పోస్తారనమాట పిల్లల మీద. అట్లాగే సైన్స్ పరంగా రేగిపళ్ళల్లో విటమిన్ సి వల్ల పిల్లలకి ఇమ్యూనిటీ పెంచడంలో గూడా యూజ్ అవుతుందని అట్లా కూడా నమ్ముతారు.
అందరూ భోగి పళ్ళు పోసాక వచ్చిన ముత్తైదువుల కోసము తాంబూలం అవి రెడీ చేస్తున్నాను నేను. అందరికీ తాంబూలం అవి ఇచ్చామనమాట. రేగిపళ్ళు పోయడంతో పాటు అట్లాగే లాస్ట్‌లో మంగళహారతి కూడా ఇవ్వాలి పిల్లలకి. లాస్ట్ మినిట్‌లో అనుకున్నారు అత్తమ్మ ఇట్లా ఆంటీ వాళ్ళని పిలిచి అట్లా భోగిపళ్ళు పొయ్యాలని చెప్పి. చాలా సింపుల్‌గా జరిగింది. కానీ చాలా జరిగింది. చాలా హ్యాపీ అనిపించిందనమాట. ఇలాంటి పద్ధతులు, సాంప్రదాయాలు ఇవన్నీ కూడా మనం పాటిస్తే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కూడా వాళ్ళు కూడా పాటిస్తారు. చాలా బావుంటుంది. మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మీ పిల్లలకి భోగిపళ్ళు పోసారా లేదా అనేది కూడా తప్పకుండా కమెంట్స్‌లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే గనక తప్పకుండా లైక్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.